कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च देवकीनन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। नमो पङ्कजनाभाय नमो पङ्कजमालिने नमो पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्ग्रे। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। सप्तकाञ्चना गौराङ्गे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। అయితే నేను ఇందాక ఒకటి చిన్నది ఒక వాక్యం పంపించిన, ఒకసారి మనం దాన్ని పాడగలుగుతామేమో చూస్తారా మాతాజీ? నేను చిన్నది ఒక 2 లైన్స్ పెట్టినాను మన గ్రూప్లో, ఒకసారి చూడండి అందరు ఓపెన్ చేసి. ఎందుకోసం అలా? సరే ఒకసారి నేను మళ్ళీ కట్ చేసి జాయిన్ చేస్తాను. ఎస్ మాతాజీ. పుష్ప మాతాజీ ఒకసారి మీ స్పీకర్ ఆన్ చేయండి. మళ్ళీ జాయిన్ అయ్యాను మాతాజీ, ఇప్పుడు వినపడుతోంది. అందరికి వినిపిస్తుందా? గీతా మాతాజీ, పుష్ప మాతాజీ, రమా మాతాజీ ఓకేనా? ఓకే. అయితే మనకి నేను ఒక లిరిక్ అంటే చిన్నది పంపించినాను, 2 లైన్స్. ఒకసారి మనం అందరం పాడడానికి ట్రై చేద్దామా అని అంటున్నాను. చిన్నదే బాగానే ఉంటుంది. ఎస్. నందనందన యదునందన గోకులేశ నారాయణ నందనందన యదునందన గోకులేశ నారాయణ నందనందన యదునందన గోకులేశ నారాయణ నందనందన యదునందన గోకులేశ నారాయణ. అందరు స్పీకర్ ఆన్ చేసి పార్టిసిపేట్ చేయండి. లేదు రూపా మాతాజీ. హలో. ఎస్ మాతాజీ. సరే నేను ఏమంటున్నా, అందరూ ఒకసారి ఆఫ్ చేయండి. నేను ఫ్రెష్గా జాయిన్ చేస్తాను, ఎందుకంటే ఇందాక నేను అందరూ ఆఫ్ చేయండి ఒకసారి. హరే కృష్ణ. అయితే ఈరోజు నేను ఏమనుకున్నానంటే, నేను నిన్న విని ఉండే అనమాట ఇది ఒక కథని, ఈ ఒక లీలని నేను నిన్న విన్నాను. సో నాకేమనిపించింది అంటే మన అందరం షేర్ చేసుకుంటే బాగుంటుంది మన గ్రూప్లో అని నాకు అనిపించింది. దానికోసమని ఇవాళ నేను ఈ లీలా తీసుకుందాం. యాక్చువల్లీ నిన్ననే తీసేసుకోవాల్సింది, బట్ నిన్న నేను మనం మ్యాబ్సెంట్ కాబట్టి ఈరోజు తీసుకుంటున్నాను. అందరూ కొంచెం శ్రద్ధగా ఆలకించండి, ఒక దగ్గర మనసు పెట్టి వినండి. సో ఒకరోజు భగవంతుడు అంటే ఎవరు? దేవాది దేవుడు శ్రీకృష్ణుడు అనమాట. దేవాతి దేవుడు శ్రీకృష్ణుడు బృందావనం నుంచి వదిలేసి మథురకు వచ్చిన తర్వాత మళ్ళీ బృందావనంకి వెళ్ళరనమాట. సో అప్పుడు ఒకరోజు తనకి ఏమవుతుందంటే, అక్కడ గోపీస్ వాళ్ళందరూ చాలా తీవ్రంగా గుర్తుకొస్తుంటారు అనమాట. ఎంత తీవ్రంగా అంటే ప్రతిరోజు ప్రతినిత్యం ఆయనకి గుర్తుకొస్తుంటారు. కానీ
ఆ రోజుకి మాత్రం చాలా బాగా అంటే ఇంకా ఎక్కువ విపరీతంగా అంటే లీల మనకు కూడా ఎప్పుడైనా మన వాళ్ళు దూరంగా ఉన్నప్పుడు అంటే నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ మాతాజీ. అంటే మా అమ్మాయి ఎప్పుడైతే బయట ఉందో అప్పుడు నాకు తను ఎప్పుడైనా గుర్తొచ్చిందనుకోండి ఇంకా ఆ రోజు నాకు నిద్ర అనేది ఉండదు. ఎంత అంటే ఆ రోజు ఇంకా అసలు ఇంకా ఈరోజు కలవాలి, మాట్లాడాలి, తను ఇట్లా గట్టిగా కౌగిలించుకోవాలి ఇట్లా అనిపిస్తుంటుంది అనమాట. ఆ రోజు ఆ రోజు ఎక్స్ట్రీమ్ అనమాట. ఎవరికి కృష్ణయ్యకి భగవంతుడికి ఆ రోజు ఎక్స్ట్రీమ్ విరహంలో చాలా ఎక్స్ట్రీమ్గా ఉందన్నమాట ఆ రోజు. ఆ రోజు ఎలా అనుకుంటే ఇంకా తట్టుకోలేకపోతుంటాడు కృష్ణయ్య భగవంతుడు. ఆ రోజు ఆయన వాళ్ళ గోపికలు గోపీసు నందమహారాజు యశోధరాని వీళ్ళందరూ చాలా బాగా గుర్తుకొస్తుంటారు అనమాట. గుర్తుకొస్తుంటే తొందరగా ఇలా పరిగెత్తుకుంటా ఆయన యొక్క కక్ష ఉంటుంది కదా రూమ్, ఆ రూమ్ యొక్క విండో దగ్గరకు వెళ్తాడు అనమాట. ఆ విండో ఎంట్రన్స్ చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది. ఆ విండో నుంచి ఏం కనిపిస్తుంది అంటే ఎవరైతే ఆవులను మేపకి తీసుకొని వెళ్ళి సాయంత్రం అవ్వగానే ఇంటికి తిరిగి వస్తుంటారు కదా, అలాంటి దృశ్యాలు బృందావన్ యొక్క యమునా నది ఇలా అన్నీ కనిపిస్తుంటాయి అనమాట దాంట్లో. అంటే దాంట్లో ఎవరైనా కనిపిస్తారేమో అన్న ఆశతోటి భగవంతుడు ఆ యొక్క కిటికీ దగ్గరికి వెళ్ళి నిల్చొని ఉంటాడు అనమాట. ఇప్పుడు భగవంతుడి స్థితి ఎలా ఉంది అని అంటే మనకి కూడా విరహంలో ఉన్నప్పుడు ఎలా ఉంటామో అలా ఉందన్నమాట. ఇప్పుడు ఇక ఆ గదిలోకి వెళ్ళి ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి ఆ యమునా నది తటం కనిపిస్తుంటే ఆ కిటికీ నుంచి చూసుకుంటా నిల్చుండిపోతాడు అనమాట. ఎలా నిల్చుండిపోతాడంటే ఆ రోజు ఇంకా సాయంత్రం అయిపోతుంది. ఇంకా ఎవరైనా గొప్ప బాలికలు కనిపిస్తారేమో, గోపాలకులు కనిపిస్తారేమో, ఆవులు మేపుతూ తీసుకొస్తున్న దృశ్యం కనిపిస్తుందేమో, యశోదమయ్య కనిపిస్తుందేమో, లేదంటే నందబాబా కనిపిస్తాడేమో. వాళ్ళు కనిపిస్తే ఎంత బాగుంటుంది, కనిపించరు కదా కానీ కనిపిస్తే ఎంత బాగుంటుంది ఇలా అనుకుంటుంటాడు అనమాట మనసులో భగవంతుడు. ఎవరో ఒకరు కనిపిస్తే చాలు అలానే నేను చూస్తూ ఉంటాను కదా అనుకుంటే ఇంకా మొత్తానికి సంధ్యా సమయం అవుతుంది అనమాట. అప్పుడు సంధ్యా సమయం అయిన తర్వాత కొంతమంది అబ్బాయిలు ఆవులను మేపుకొని ఇంటికి తిరిగి వస్తుంటారు. అంటే వీళ్ళంతా కొత్త గోపపాలెస్. ఎప్పుడైతే కృష్ణుడు ఉన్నాడో ఆ జనరేషన్ అయిపోయింది. కృష్ణుడు ఆ వయసులో ఉన్నప్పుడు తను అలా వెళ్ళి తను మేపకు తీసుకొస్తుండే అనమాట. ఇప్పుడు ఆ వయసు ఆయన దాటిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు అలా తీసుకొస్తారు అనమాట. ఇంకా ఆ దృశ్యం చూసినప్పుడు కృష్ణయ్యకి పూర్తిగా తన యొక్క చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందు వస్తాయి. మాతాజీ ఒకసారి మనకి రిమైండ్ చేస్తే ఏంటి అంటే ఎప్పుడైనా మనము మన యొక్క స్కూల్ మన కాలేజ్ ఏదైనా మనం చదివింది ఉంటే దాని దగ్గరికి వెళ్ళుంటే మనం ఆ దృశ్యాన్ని చూసుకొని ఏమనుకుంటాం, అరే ఇక్కడ మనం కూర్చుంటుండే, ఇక్కడ మనం పండ్లు తింటుండే, ఇక్కడ నేను నా టిఫిన్ బాక్స్ నా ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకుంటుండే, ఇక్కడ టీచర్ ఇలా తిట్టి ఇక్కడ మనకి ఇలా పనిష్మెంట్ ఇచ్చినుండే, ఇలా అన్నీ మనకి జ్ఞాపకాలు వస్తాయి కదా. అదే రకంగా ఇప్పుడు కృష్ణయ్యకి ఏం జరుగుతుంది అని అంటే ఆ గోపబాలికలు గోపీస్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆ మేపుకొని ఆవులని ఇంటికి తిరిగి వస్తుంటే తనకే గుర్తుకొస్తుంది అనమాట. అరే ఈ టైంలో మేము కూడా ఇలానే తీసుకొస్తుండే కదా, ఇలానే ఉండేవాళ్ళం కదా. తను ఏమనుకుంటున్నాడు, అరే శ్రీరామ్ మనసులో అనేస్తుంటాడు అనమాట. ఏమని, మధుమంగల్, శ్రీరామ్, బుద్మంగల్, అందరు రండి తొందరగా రండి, గోవులను తీసుకొని ఇంటికి తిరిగి వెళ్దాం, మనము ఆలస్యం అయిపోతుంది, తిరిగి వెళ్దాం, నడవండి అని అంటారు. లేదంటే మధుమంగల్ ఆగు నేను వస్తున్నాను నీ దగ్గరికి, కాసేపు ఆగు అని. మళ్ళీ ఒకసారి ఏమంటారు, బలరాం భయ్య నువ్వేంటి ఇంత నిదానంగా నడుస్తున్నావు, తొందరగా రా, అక్కడ సాయంత్రం అయిపోతుంది, మనం ఇంటికి వెళ్ళాలి, అమ్మ వెయిట్ చేస్తుంటుంది. ఇట్లా ఇవన్నీ మాటలు అనుకుని అన్నీ తన కళ్ళ ముందుకి ఇలా అంత పిక్చర్ వచ్చేస్తుంటుంది అనమాట. ఇంకా అసలు అవన్నీ ఎప్పుడైతే భగవంతునికి లోపల నుంచి ఇలా అన్ని జ్ఞాపకాలు బయటికి రావడం మొదలు కాగానే భగవంతుడు మర్చిపోతాడు అనమాట తను ఇప్పుడున్న నిజస్థితి ఏంటి అనేది. తను ఇప్పుడు బృందావన్కి వెళ్ళిపోయిండు. అక్కడ గోపాలికలతో ఉండి ఆడడం అవన్నీ ఆయన కళ్ళ ముందు మెదలడంతో రే శ్రీరామ ఆగు, అరే మధుమంగళ అంటే బయటికి అనేస్తున్నాడు. కానీ కృష్ణకి తెలియట్లేదు. తొందరగా పదండి, ఈరోజు మనం చాలా ఆలస్యం అయిపోయింది అని ఇట్లా ప్రస్తుతం ఉన్న పరివాహం అంతా మర్చిపోయి తను బృందావనంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఎప్పుడైతే తను ఇలా వెళ్ళడం మొదలైందో మనకి కూడా ఎప్పుడైనా మనకి ఒక ఆలాపనలోపటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఇట్లా మనకి మెలకు వచ్చేస్తుంది. అంటే అవును మనం పరిస్థితి ఇప్పుడు మనం బృందావనంలో లేము, ఇప్పుడు మథురలో ఉన్నామని. ఆ యొక్క పరిస్థితి ఆయనకి జ్ఞాపకం రాగానే ఆయన యొక్క
ఆ హాలత్ ఎలా అయిపోతదంటే ఇంకా అసలు వర్ణనాతీతం. ఇప్పుడు మనకి గూడా మనం గూడా ఆ లోపల ఉండాలంటే మనకు గూడా అలాంటివి ఏవైనా గుర్తుకొచ్చి ఉంటే మనకు తెలుస్తది ఆ పెయిన్ ఎలాంటిదనేది. ఎంతైతే తను చిన్నప్పటి నుంచి పెరిగిండు, ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసిండు, వాళ్ళందరిని వదిలేసుకొని మనము మన యొక్క లైఫ్‌ని వేరేగా మార్చుకొని వేరే దగ్గరకు వచ్చి సెటిల్ అవుతున్నామంటే ఆ జ్ఞాపకాలన్నీ మనకే కాదు భగవంతునికి కూడా ఉన్నాయి అనేది ఈ లీలలో వర్ణించబడింది. మనకు కూడా అంతే పెయిన్ అయితది కదా! మనతో చేసి. ఇంకా ఈసారి ఏమైతది గట్టిగా అరవడం మొదలు పెడతాడనమాట కృష్ణయ్య. భగవంతుడు గట్టిగా ఏడవడం మొదలు పెడతాడనమాట. ఆ ఏడవడం ఎంత గట్టిగా అరవడం ఎంత గట్టిగా మొదలుపెట్టిండంటే పక్క కక్షలో ఉద్ధవ్ ఉంటాడనమాట. ఆ ఉద్ధవుడికి చప్పుడు వినిపిస్తది. ఎవరో రోదిస్తున్నారు గట్టిగా అనేది. ఆ రోదన సౌండ్ వినగానే పరిగెత్తుకుంటూ ఉద్ధవ్ తన కక్షలో నుంచి కృష్ణయ్య కక్షలోకి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. పరిగెత్తుకుంటూ వచ్చి ఇంకా కృష్ణయ్య కడితో ఏం జరిగింది అని అడుగుతాడనమాట. అంటే భగవంతుడు గట్టిగా ఆయనను కౌగిలించుకుని ఉద్ధవ్‌తో పలుకుతాడనమాట. ఏమైంది ప్రభు, ఏం జరిగింది, మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే ఇంకా ఆ దుఃఖం ఆ దుఃఖాన్ని ఆయన పూర్తిగా ఉద్ధవ్‌కి చెప్పడానికి మొదలు పెడతాడనమాట. అంటే మీరు ఎందుకు ఏడుస్తున్నారు, మీకేం జరిగింది నాకు చెప్పండి అంటే ఇంక భగవంతుడు పలకడం మొదలు పెడతాడనమాట. ఉద్ధవ్ నాకు వ్రజ వదిలి రావడం చాలా దుఃఖకరం. నాకు ఈరోజు వ్రజ యొక్క జ్ఞాపకం ఎంత ఎక్కువగా వస్తుందంటే నాకు చాలా అసలు తట్టుకోలేనంత జ్ఞాపకం వస్తుంది. నాకు నా యశోదమయ్య చాలా గుర్తుకొస్తుంది. నాకు నా నందబాబా చాలా గుర్తుకొస్తుండు. వాళ్ళిద్దరి జ్ఞాపకం నన్ను వెంటాడుతుంది అని భగవంతుడు పలుకుతుండు ఇక్కడ. ఆయన యొక్క యశోదమయ్యని, ఆయన యొక్క నందబాబాని వాళ్ళందరి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నాను అనమాట. చేస్తూ ఇంకా ముందు ఎలా చెప్తాడు భగవంతుడు అంటే, ఉద్ధవ్ నీకు తెలుసా అసలు నా జీవితం, నా బాల్యం ఎలా గడిచిందో నీకు తెలుసా? యశోదమయ్య లాంటి తల్లి ఈ యుగంలోనే కాదు ఏ యుగాల వరకు కూడా ఎవ్వరు ఉండరు. అలాంటి తల్లిని ఎవ్వరు పొంది ఉండరు. అలాంటి తల్లిని నేను వదిలేసి వచ్చిన ఉద్ధవ్, నా పరిస్థితి ఏంటి అని ఇట్లా అడుగుతుంటాడు అనమాట. ఉద్ధవ్ని పట్టుకొని అనడం మొదలు పెడతాడు అనమాట. నేను ఎన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నానో వాళ్ళకి ఒక్కసారి కూడా నేను సుఖాన్ని ఇచ్చిందే లేదు. యశోదమ్మయ్యకి నేను ఒక్కసారి కూడా సుఖాన్ని నేను అందించలేదు. ప్రతినిత్యం మా ఇంటి ముందు ఎవరో ఒకరు ఏదో ఒక కంప్లైంట్ తీసుకొని మా ఇంటి ముందు నిల్చొనే ఉండేవాళ్ళు. అరే నీ పుత్రుడు ఇలా చేసిండు, నీ పుత్రుడు అలా చేసిండు, నువ్వు పెంచే పద్ధతి ఇదేనా, నువ్వు ఆయనను ఎందుకు ఇలా వదిలేసినావు, ఇట్లా ప్రతి ఒక్కరు కంప్లైంటే నా మీద. యశోదమ్మతకి ఎలాంటి కంప్లైంట్స్ వస్తుండే అంటే పొద్దున ఒక కంప్లైంట్, మధ్యాహ్నం ఒక కంప్లైంట్, ఈ రకంగా నా ఎంబడి కంప్లైంట్ వస్తూనే ఉండే. కానీ యశోదమ్మతకి మాత్రం నా మీద ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. నా మీద ప్రేమ స్థానం ఇంకా పెరుగుతూనే ఉంది కానీ నా పైన మాత్రం ఎటువంటి ప్రేమ తగ్గలేదు. ఉద్ధవ్, నీకు తెలుసా ఉద్ధవ్, ఒకరోజు నేను ఆవులని మేపుకొని తీసుకొని తిరిగి ఇంటికి వస్తుంటే జస్ట్ కొంచెం సేపు అంటే మనం వచ్చే టైం కంటే కొంచెం ఒక 5-10 మినిట్స్ మాత్రమే ఆలస్యమైంది. ఆ ఆలస్యం అయ్యేసరికి గుమ్మం దగ్గర నా కోసం నా మాత వేచి ఉంది. ఎంత ఆమె ఆందోళనతో నిల్చుందంటే ఇంకా ఆమె ఆందోళన చెప్పడానికి సాధ్యం కాదు. నేను ఎప్పుడైతే ఎంటర్ అయినానో మా గుమ్మం వైపు నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కౌగులించుకొని ఏడవడం మొదలుపెట్టింది. తను అనేది, కన్నయ్య నువ్వు ఆలస్యం చేయకు, ఇంకా నువ్వు ఎటువంటిదైనా నాకు నేను సహిస్తాను, కానీ ఆలస్యాన్ని మాత్రం నేను సహించలేను కన్నయ్య. ఎప్పుడైతే నువ్వు ఆలస్యం చేస్తావో దాన్ని నేను తట్టుకోవడం నాకు చాలా కష్టం. ఆ ఒక్క గడి అయినా ఒక్క నిమిషమైనా నాకేమనిపిస్తుంది అంటే నా గుండె జారిపోతుందేమో, నాకు ఇప్పుడు మన లాంగ్వేజ్ నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందేమో, ఇంకా నా శరీరం నుంచి నా ఆత్మ వేరైపోతుందేమో అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఇంటికి మాత్రం సమయానికే తిరిగి రావాలి అని నన్ను గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఉద్ధవ్, నీకు తెలుసా ఉద్ధవ్, నీకు నన్ను ఎంత గట్టిగా పట్టుకొని ఏడ్చిందో అంత ఏడ్చింది. ఆమె యొక్క ఆ మాధుర్యానికి నేను ఎంత దాసోహం అయిపోయినా అంటే ఆ రోజు తర్వాత నేను ఇంటికి ఎప్పుడు కూడా ఆలస్యంగా వెళ్ళలేదు. ఒక్కరోజు కూడా నేను ఆలస్యంగా వెళ్ళలేదు ఉద్ధవ్. కానీ ఇప్పుడు చూడు నా పరిస్థితి ఎట్లుంది. కనీసం నేను మథురకి వచ్చిన తర్వాత ఎంతకాలం అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి.
నా తల్లి ఎలా ఉండొచ్చు? ఒక్కసారి కూడా నేను అక్కడికి వెళ్ళలేదే. నేను లేకుండా తను ఎలా బతుకుతుండొచ్చు? నేను ఆమెకి అక్కడున్నప్పుడు సుఖాన్ని ఇవ్వలేదు, ఇప్పుడు కూడా నేను ఆమెకి సుఖాన్ని ఇవ్వట్లేదు ఉద్ధవ్ అని భగవంతుడు పలుకుతున్నాడు మాతాజీస్. భగవంతుడు ఈ రకంగా పలుకుతుండు. ఇంకేమన్నాడంటే నందబాబా 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 అంటే తను ముందుకు వెళ్ళలేకపోతుండు. నందబాబా అని అక్కడ ఆగిపోతుండు. ఆయన యొక్క పెదవులు అక్కడ తత్తరపడుతున్నాయి. అక్కడ నందబాబా అని పలికిన తర్వాత తను ఇంకా 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 ముందుకు చెప్పడానికి తనకి రావట్లేదు. ఇంకా అయినా కూడా కొంచెం శక్తిని తీసుకొని ఉద్ధవ్కి మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడనమాట. ఏమని అంటే నందబాబా లాంటి తండ్రి ఈ యుగంలోనే కాదు, ఏ యుగంలో కూడా దొరకరు, ఎవ్వరికీ దొరకరు. ఆ అదృష్టం నా ఒక్కడికే దొరికింది. అలాంటి తండ్రిని పొందిన నేను ఎంత గొప్పవాడిని. కానీ నేను ఆయనకి ఏమి ఇచ్చిన, నేను ఏమి ఇవ్వలేకపోయినాను కదా అని అన్నట్టాడు అనమాట. అరే మా నాన్నకి ఏంటో తెలుసా ఒక సంఘటన మా ఇంట్లో ప్రతినిత్యం జరిగేది ఉద్ధవ్. ఏంటి తెలుసా, మా నాన్న కావాలని చెప్పులు వేసుకోకుండా ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు చెప్పులు వేసుకోకుండా వెళ్ళి గుమ్మం దగ్గర నిల్చుంటాడు. నిల్చున్న తర్వాత అది యశోదమాత చూసి అంటది, మీరు ఎందుకు చెప్పులు వేసుకోకుండా వెళ్తున్నారు? మీరు అలానే బయటికి వెళ్తే మీకు ముళ్ళులు గుచ్చుకుంటాయి కదా, లేదంటే మనకు రాళ్ళు గుచ్చుకుంటాయి కదా, మరి మీరు అసలు ఎందుకు చెప్పుకుంది వినకుండా మీరు చెప్పులు లేకుండా ఎందుకు బయటికి వెళ్ళారు? ఇట్లా వాళ్ళిద్దరూ గొడవ పడడం స్టార్ట్ చేస్తారనమాట. ఎందుకంటే నందబాబా వెళ్ళి గుమ్మం దగ్గర నిల్చొని ఉన్నాడు. యశోదమయ్య ఇంకా లోపల నుంచి అరవడం మొదలు పెడుతుంది, మీరు ఎందుకు చెప్పులు లేకుండా వెళ్ళిరని. ఇదంతా విన్న కృష్ణయ్యకి ఏమనిపిస్తుంది అంటే, ఇంకా వీళ్ళిద్దరు అరవడం మొదలు పెడితే వీళ్ళిద్దరూ గొడవ పడతారు ఎందుకు, ఈ చెప్పుల కోసమే కదా, అవును మా నాన్నకి ముళ్ళులు గుచ్చుకుంటాయేమో అని. అప్పుడు ఏం చేస్తా తెలుసా మాతాజీ, భగవంతుడు ఎప్పుడైతే ఇలా నందబాబా చెప్పులు లేకుండా బయటికి వెళ్ళడం చూసిండో అప్పుడు తను చిన్న పిల్లాడు. మీరు చాలా పిక్చర్స్, యాక్చువల్లీ నేను ఇవాళ పిక్చర్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి మీకు అవి పంపిద్దాం అనుకున్నాను. ఇది ఇస్కాన్లో చాలా ఫేమస్ పిక్చర్స్ అనమాట. అప్పుడు చిన్న బాలుడు ఆ చెప్పులన్నీ చాలా చాలా భారంగా అనిపిస్తాయి అనమాట. ఎందుకంటే తను 1 year జస్ట్ అప్పుడే తప్పటడుగులు వేసుకుంటున్నట్టుగా ఉన్న అబ్బాయి అనమాట. అప్పుడు ఆ అబ్బాయి తన యొక్క చెప్పులని, ఎవరి తండ్రి గారి చెప్పులని తన నెత్తి మీద పెట్టుకొని తీసుకొచ్చి నందబాబుకి ఇచ్చేవారు అనమాట. ఆ చెప్పులు ఎంత బరువుగా ఉన్నాయి, ఎందుకంటే అప్పుడు కాలంలో మనలాంటి చెప్పులు కాదు, అప్పుడు అంతా లక్క చెప్పులు అంటే ఒడ్డుతో చేసినవి ఉంటాయి అనమాట. సో ఆ చెప్పులు చాలా భారంగా ఉంటాయి. ఆ చెప్పులని రెండింటిని తన తలపైన పెట్టుకొని ఇలా కింద మీద పడుతూ అక్కడి నుంచి ఆ డోర్ వరకు వెళ్ళి ఆయన చేతులకు కూడా ఇయ్యడు. నందబాబా చేతులకు ఇవ్వకుండా భగవంతుడు స్వయంగా తన చేతులతోటి నందబాబా కాళ్ళకి చెప్పులు తొడిగేవాడంట. ఇలాంటి సందర్భం అనేది ఎంత అందమైన పరివేశం మాతాజీ. ఇది ఎంత అందమైన పరివేశం ఉంది అంటే, మనము నందమహారాజుని ప్రతిరోజు చెప్పులు లేకుండా ఆయన వెళ్ళి బయట నిల్చోవడము, యశోదమాత అరవడము, మళ్ళీ కృష్ణయ్య తీసుకెళ్ళి ఆయనకి చెప్పులు వేయడం, ఇది ప్రతిరోజు ఈ దృశ్యం జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ జరుగుతుంది అనమాట. ఇలా జరగడం కోసమే నందబాబా చెప్పులు లేకుండా బయటికి వెళ్ళి నిల్చుంటుండే అనమాట. నేను ఖచ్చితంగా చెప్పగలను ఉద్ధవ్. ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ అంటే ఉద్ధవ్ అండ్ భగవంతుడికి బయటకు వచ్చినాం, మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా నేను ఖచ్చితంగా చెప్పగలను ఉద్ధవ్, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నందబాబా అసలు చెప్పులే వేసుకొని ఉండరు. నాకు ఇది ఖచ్చితంగా తెలుసు. నేను ఇక్కడికి వచ్చిన మథురకి నేను ఎప్పుడైతే తిరిగి వచ్చినో, అప్పుడు బృందావన్ వదిలేసి వచ్చినో, అప్పటి నుంచి ఇంతవరకు నందబాబా చెప్పులు వేసుకొని ఉండరు అనేది చెప్తుంటారు అనమాట. భగవంతుడు ఇప్పుడు మళ్ళీ అంటాడనమాట, ఉద్ధవ్ దానికంటే దుఃఖాన్ని నేను అంటే ఫస్ట్ ఏమన్నారు ఉద్ధవ్, నేను నా యశోదమాతకి చాలా దుఃఖాన్ని పెట్టినను, దానికంటే ఎక్కువ దుఃఖాన్ని నేను నందబాబాకి ఇచ్చినను, ఇంకా ఈ దుఃఖం కంటే వీళ్ళిద్దరినీ దుఃఖింపజేసిన దానికంటే ఎక్కువ దుఃఖాన్ని నేను ఎవరికి ఇచ్చినో తెలుసా ఉద్ధవ్, దానికంటే ఎక్కువ దుఃఖాన్ని నేను అమాయకులైన గోపికలకి ఇచ్చి ఉన్నాను అని అంటాడు. ఎందుకంటే వాళ్ళ గోపికలకి నేను ఇంతకంటే ఎక్కువ దుఃఖాన్ని కలిగించి ఉంటా. నాకు తెలుసు. ఒకరోజు యశోదమయ్య నాతో అన్నదనమాట, కన్నయ్య భగవంతుడు చెప్తున్నాడు మాతాజీ ఉద్ధవ్కి, యశోదమయ్య
గో కృష్ణయ్యతో అన్నదంట. ఏమని అంటే, యశోదమయ్య నాతో అన్నది ఏంటి అంటే, కన్నయ్య నువ్వు ఎందుకు కన్నయ్య దొంగతనం చేస్తావు? ఎందుకు కన్నయ్య నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి దొంగతనం చేస్తావు? నువ్వు అలా దొంగతనం చేస్తే వాళ్ళు పేదవాళ్ళు. వాళ్ళకి వాళ్ళ యొక్క జీవనాధారమే ఆ ఆ యొక్క పాలు, పెరుగు, వెన్న. కానీ మరి నువ్వు దాన్నే దొంగతనం చేస్తే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళు ఎలా తింటారు అనుకుంటున్నావు నువ్వు? వాళ్ళకి ఎంత దుఃఖం అవుతుండొచ్చు? ఎలా తింటారు? వాళ్ళ జీవనాధారం నువ్వు తీసేసుకుంటే వాళ్ళకి ఇచ్చే దుఃఖం చాలా పెద్దది కదా కన్నయ్య. నువ్వు ఎందుకు వాళ్ళ దొంగతనం చేస్తావు? అది మానేసేయనంటే ఇంకా అనుకుంటాడు అనమాట కృష్ణ. సరే అయితే అది విన్న భగవంతుడు ఏమనుకుంటాడు, ఇంకా సరే అయితే నేను దొంగతనం చేయను అని కొన్ని రోజుల వరకు దొంగతనానికి వెళ్ళాడు అనమాట. కొన్ని రోజుల వరకు దొంగతనం వెళ్ళకపోతే ఒకరోజు వాళ్ళ ఇంటికి అందరు గోపికలు పదండి ఈరోజు మనం అంతు చూద్దాం, ఈరోజు మనం అంతు చూసాము, ఈసారి మనం యశోదమాతని అసలు వదిలేదే లేదు, అందరం కలిసి కడిగి పారేద్దాం మనం అందరం, పదండి పదండి అని అందరూ వాళ్ళు మాట్లాడుకుంటా వాళ్ళ ఇంటి పైనకి దాడికి వస్తారు. ఎవరికి? యశోదమయ్య వాళ్ళ ఇంటికి. యశోదమయ్య అనుకుంటుంది ఈయన మళ్ళీ దొంగతనం చేసినట్టున్నాడు, అందుకోసమని మళ్ళీ అడగడానికి వస్తున్నారు అని యశోదమాత మనసులో అనుకుంటుంది. తర్వాత ఏమనుకుంటాడు కృష్ణయ్య అనుకుంటాడు, నేను అసలు దొంగతనానికే వెళ్ళలేదు కదా, మరి ఎందుకు ఈ గోపీస్ అందరు వస్తున్నారు అని. మొత్తాన్ని వాళ్ళందరూ యశోదమాత దగ్గరికి వచ్చి అంటారనమాట, ఏంటి అరే నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు యశోదమాత నువ్వు అసలు నీ మనసుకు నువ్వు ఏమనుకుంటున్నావు? ఇదంతా జరగడానికి కారణం నువ్వే కదా అంట. ఏమైంది? ఏం జరిగింది అంటే, అరే కానీ కేవలం నీ పుత్రుడు అనుకుంటున్నావా? నీ ఒక్క కొడుకే అనుకుంటున్నావా? నువ్వు కన్నంత మాత్రం నీ ఒక్కడికి కొడుకైంది అనుకుంటున్నావా? కన్నయ్య ఈ మొత్తం బృందావనానికి కొడుకు, మా అందరికీ కూడా కొడుకు. అది ఎవరైనా కొడుకుకి పెడితే దానికోసం బాధపడతారా? దాని తర్వాత మాకు నష్టం అయితే నీకు వచ్చి చెప్పినామా మేము? నువ్వెందుకు మాకు కనీసం దొంగతనం ఆపేసినావు? మాకు దొంగతనం చెయ్యకపోతేనే మాకు జీవితం గడవదు, మాకు అప్పుడే కష్టము, మాకు అప్పుడే నష్టం అవుతుంది. మా జీవితంలో పెద్ద నష్టం జరిగేది అంటే ఎప్పుడైతే కృష్ణయ్య వచ్చి మా ఇంట్లో దొంగతనం చేయడం అయినా అప్పుడు కదా మాకు నష్టం అయ్యేది. నీకు పేదవాళ్ళం అప్పుడు కదా మేము అయ్యేది, అప్పుడు కదా నిజమైన దుఃఖం మాకు వచ్చేది. నువ్వు ఎలా దొంగతనం చేయతండో నువ్వు ఆయనకు చెప్పు, మా ఇంటికి రమ్మని చెప్పు. వాళ్ళు ఏం గొడవలు పడతారంట తెలుసా? ఇంకో ఇన్ని రోజులు గ్యాప్ అయింది, ఫస్ట్ మా ఇంటికి రావాలి కృష్ణయ్య, దొంగతనానికి రమ్మని కూడా వాళ్ళు ఇలా చెప్పుకుంటున్నారు అనమాట. అంటే మా ఇంటికి ముందు రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అనమాట. ఇట్లా మాట్లాడుకుంటూ ఆ రోజు ఏ రోజైతే మనకు కృష్ణయ్య లేడో ఆ రోజు మేము భోజనం కూడా చెయ్యము, ఆ రోజే మేము నిజమైన పేదవాళ్ళమని ఈ రకంగా వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు, వాళ్ళ బాధని వ్యక్తం చేసుకుంటున్నారు అనమాట. తర్వాత ఈ లీల అయినాక మళ్ళీ కృష్ణయ్య చెప్పడం మొదలు పెడతాడు ఉత్తవ్కి, ఇది నేను గోపీస్కి అలాంటి గోపీస్ అంటే ఎలాంటి గోపీస్, నేను కొన్ని రోజులు వాళ్ళ ఇంటికి దొంగతనానికి రాకపోతేనే మా ఇంటికి వచ్చి మా యశోదమాతతో గొడవ పెట్టుకున్నారు. అలాంటి గోపీస్ని నేను మోసం చేసేసి వచ్చిన. ఎందుకంటే గోపీస్ ఎప్పుడైతే తనని తీసుకోవడానికి అక్రూరుడు వచ్చిండో ఆయన రథానికి అడ్డం పడతారంట. గోపీస్ అందరూ పడి అంటారంట, నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటే అక్రూరుడు ఏమని చెప్తాడంటే, చిన్న కార్యం ఉంది అది అయిపోగానే నేను కృష్ణ బలరాముని తిరిగి తీసుకొస్తా అని చెప్పి వాగ్దానం చేస్తుంటారు. వీళ్ళందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ గోపీస్ అందరూ కూడా ఎవరి భగవంతుడి రాక కోసం ఎదురు చూస్తున్నారు అనమాట. అయితే అలాంటి వాళ్ళని నేను మోసం చేసి వచ్చిన, ఎంత దుఃఖాన్ని వాళ్ళకి అందించిన నేను ఉద్ధవ్ అని చెప్పి ఏడవడం మొదలు పెడతాడు. మళ్ళీ తర్వాత ఏమంటాడు, దానికంటే అంటే ఆ యొక్క గోపీస్ కంటే కూడా ఎక్కువ బాధను నేను రాధారానికి ఇచ్చినాను, నా రాధకి ఇచ్చాను. భగవంతుడి యొక్క బాధని చెప్తూ అంటున్నాడు ఏమని, నేను గోపీస్ ఫస్ట్ ఏమన్నారు, నేను యశోదమయ్యకి బాధ ఇచ్చిన, తర్వాత నందమహారాజుకి ఇచ్చిన, వాళ్ళిద్దరి కంటే గోపీస్ కంటే కూడా ఎక్కువ బాధ నేను నా రాధకి ఇచ్చాను. ఇంకా ఇప్పుడు రాధకి ఇచ్చాను అని చెప్పగానే భగవంతుడి రూపం నుంచి ఇంకా వేరే ఏం రాదు, రాధే 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 ఇట్లా కలవరించుకుంటూ ఇంకా ఆయన ఏమంటారు మత్తులోకి వెళ్ళిపోతాడు అనమాట. మొత్తానికి రాధే 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 అని కలవరించడం మొదలు పెడతాడు అనమాట. ఉద్ధవ్కి ఏం అర్థం కాదు, ఏమవుతుంది అని. అయితే ఉద్ధవ్ ఏమని చెప్పడం అంటే ఇంకా భగవంతుడు ఏం పలకలేకపోతాడు, రాధారాణి కోసం ఇంకేం వివరించలేదు, జస్ట్ అక్కడ వరకు అని రాధే 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 అని ఆగిపోయింది అంతే. అయితే ఇప్పుడు ఉద్ధవ్ మొదలు పెడతాడు అనమాట చెప్పడం,
ఏమని అంటే ఉద్ధవ్ అంటాడు, "ఆ, మీరు ఇంత బాధపడుతున్నారు కదా." హరే కృష్ణ. ఎస్, వినిపిస్తలేదా మాతాజీస్? ఇప్పుడు ఇంకా రాధే 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 అందరు అనండి ఒకసారి, రాధే 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 రాధే. మాతాజీస్, ఈ రాధే మనం ఏ రకంగా అనాలంటే, మనం ఇప్పుడు కృష్ణుడి యొక్క విరహాన్ని అనుభవిస్తూ అనాలి. ఏంటంటే ఇప్పుడు కృష్ణుడు మనకి చెప్పిండు కదా ఏమని, నేను ఇక్కడ విరహంలో ఉన్నాను అంటే రాధారాణి యొక్క విరహంలో తను రాధే రాధే అంటుండు. సో మనం అని ఈ యొక్క రాధే రాధేలో కూడా మనకు ఆ విరహం వినిపించాలి, మన లోపల నుంచి కృష్ణుని యొక్క ఫీలింగ్ మనం అందరం ఫీల్ అవ్వాలి. ఆ రకంగా రాధే రాధే అనండి, అందరూ అనండి, రాధే 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 రాధే. హరి బోల్. ఇంతవరకే అనగలుగుతాడు భగవంతుడు, రాధ నామాన్ని తీసుకోవడం తప్ప ఇంకా ముందుకు వెళ్ళలేడు, ముందుకు చెప్పడానికి ఆయనకి రానే రాదు. రాధ అంటే అంత ఇష్టం ఆయనకి, రాధ విరహం అయినా అంత తట్టుకోలేక కనీసం యశోదమాత గురించైనా ఒక వివరం చెప్పిండు, నందగోపాల్ గురించి నందమహారాజు కోసమైనా చెప్పిండు, గోపీస్ కోసమైనా ఏదైనా చెప్పగలిగిండు. కానీ రాధే అని అన్నప్పుడు ఆయన హృదయం ఎంత తల్లడిల్లుతుంది, ఎంత దిగజారిపోయింది అంటే ఇంకా తను ఈ లోకంలో ఏం లేడు, ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. ఇంకా రాధే 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 అనుకుంటే ఇంకా ఇట్లా కూర్చుండిపోతాడు సోఫాలో. ఇంకా ఆయన నీకు కొంచెం నీళ్ళు పోసి మరీ లేవటాల్సి వస్తుంది. ఇంకా ఉద్ధవ్ ఇంకా ఈసారి నీళ్ళు పోసి లేబట్టిన తర్వాత ఏమంటాడంటే, ఉద్ధవ్ ఇంత బాధ మీరు పడుతున్నారు కదా, అయితే వాళ్ళందరూ కూడా ఇంత ఇంత బాధలోనే ఉన్నారని మీరు చెప్తున్నారు కదా, మరి వాళ్ళందరికీ జ్ఞానం నువ్వు అందించవచ్చు కదా. వాళ్ళందరూ పల్లెటూరి వాళ్ళు. మనం అప్పుడు విని ఉన్నాం, మథుర అంటే సిటీ, బృందావనం అంటే పల్లెటూరు అనమాట. సో ఈయన పల్లెటూరులో పెరిగి వచ్చిండు కాబట్టి ఈయన ఏమంటాడంటే, ఉద్ధవికి ఇక్కడ మాట్లాడే మాటల్లో ఉద్ధవికి ఏమని అంటే, తను చాలా జ్ఞాని, తనకి జ్ఞానం ఎక్కువ ఉంది అనేది, ఇంకా తర్వాత తనకి జ్ఞానం ఎక్కువ ఉంది, అక్కడ ఉన్న గోపీస్కి కానీ యశోదమయ్య నందబాలకు కానీ జ్ఞానం లేదు, ఎందుకంటే వాళ్ళు పల్లెటూరి వాళ్ళు అనే ఒక ఉద్దేశం ఏర్పరచుకొని ఉన్నారనమాట ఉద్ధవ్ ఆ రకంగా ఆలోచిస్తే ఏమంటాడంటే, నువ్వు వాళ్ళకి చెప్పొచ్చు కదా, నువ్వు వాళ్ళకి ఒక జ్ఞానాన్ని చెప్పి, ఇదంతా జీవితంలో సహజమైన పరిస్థితి, ఎవరితోని ఎవరు ఎప్పటికీ ఉండలేరు, కొన్ని కాలం తర్వాత ఒకరినొకరు వదిలి వెళ్ళాలి, ఈ జ్ఞానాన్ని నువ్వు అందించవచ్చు కదా అని అంటాడు. భగవంతుడు అంటాడు, అలా ఇలా అంటావు, నీకెలా తెలుసు వాళ్ళు చదువు లేని వాళ్ళని, పల్లెటూరు వాళ్ళని ఎలా నువ్వు అనగలుగుతున్నావు, అలా వాళ్ళైతే గోవులు వేసుకొని చూస్తున్నారు అని నువ్వు అంటున్నావు కరెక్టే, మరి నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడినే కదా, నేనేమైనా గురుకులకి వెళ్ళి నేర్చుకున్నానా, 1 సంవత్సరం ఇక్కడికి వచ్చిన తర్వాత 1 సంవత్సరం నేర్చుకున్నాను అంటే నేను కూడా జ్ఞానం లేని వాడిని కదా, నాకు కూడా చదువు లేని వాడిని కదా, నేను కూడా పల్లెటూరు వాడిని కదా అంటారు అనమాట. అదే ఉద్దేశం అయితే ఆయన అంటే, నేను కూడా పెరుగు వెన్న పాలు అమ్ముకొనే కదా నేను కూడా ఉన్నాను, మరి నేను కూడా అజ్ఞానినే కదా అంటారు. ఉద్ధవ్ అంటారు, కాదు భగవంతుడు, మీరే స్వయంగా జ్ఞానమూర్తులు, మీ లోపల నుంచి అన్ని జ్ఞానం వచ్చింది. ఇక్కడ చూడండి, ఉద్ధవ్కి తన జ్ఞానం పైన ఎంత నమ్మకం ఉందో, ఎంత అహంకారం ఉన్నా కూడా తనకు ఒక జ్ఞానం అనేది ఉంది. ఏంటి అంటే, కృష్ణుడిని దేవాది దేవుడని అంగీకరించి ఉన్నాడు, స్వయంగా జ్ఞానం అంతా తన లోపల నుంచే వచ్చింది అనేది ఇక్కడ అంగీకరిస్తుండు. అయితే ఇంకా ఇప్పుడు భగవంతునికి సిచ్యువేషన్ అర్థమైంది, అంటే ఇక్కడ ఉద్ధవ్కి లెసన్ నేర్పించాల్సిన టైం వచ్చింది, ప్లస్ ఇంకా బృందావనం వాళ్ళకి ఏదో రకంగా ఓదార్పుని నా తరఫు నుంచి పంపించాలి, ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను అనమాట. అంటే వాళ్ళకి నేను ఏదో ఒక మెసేజ్ పంపించాలి, మెసేజ్ పాస్ చేయాలని ఇక్కడ భగవంతుడు కూడా వేచి ఉన్నాడు. అదే రకంగా ఇక్కడ సందర్భం కూడా కలిసి వచ్చింది. ఇప్పుడు భగవంతుడు ఏమంటాడు, ఏ అవకాశం కోసం ఎదురు చూస్తున్న అవకాశం వచ్చింది, ఇక దీన్ని నేను యూజ్ చేసుకోవాలి అని ఏమంటాడు భగవంతుడు ఉద్ధవ్ తోటి అంటాడు, అయితే ఉద్ధవ్ నువ్వు వెళ్ళి ఎక్కువ ఏం చేయకు, కేవలం ఒక నందబాబా, యశోదమయ్య ఇంకా గోపికలను కలువు చాలు, అంతే, ఆ ముగ్గురినే కలువు, యశోదమయ్య, నందబాబా అండ్ గోపీస్,
వీళ్ళని కలిసి వారితోటి వాళ్ళకి మంచి జ్ఞానాన్ని అందించి వాళ్ళు నన్ను మర్చిపోయేటట్టు చేసి వాళ్ళ ఏడుపులని వాళ్ళ పెడుగొప్పులని వాళ్ళ దుఃఖాన్ని అన్నిటినీ తీర్చి వాళ్ళన్నిటిని వదిలేసి జ్ఞాన మార్గంలో ఉండేటట్టుగా వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించి రా అని చెప్తాడనమాట. అయితే ఈ ఉద్ధవ్కి ఏమనిపిస్తుంది, అబ్బా నన్ను జ్ఞానం పంచడానికి పంపిస్తుందంటే అంటే భగవంతుడు కూడా ఒప్పుకున్నట్టే కదా, నాకు జ్ఞానం చాలా ఎక్కువగా ఉంది అని ఇంకొంచెం గర్వం పెరుగుతుంది అనమాట. అయితే ఇంకా వెంటనే సరే అంటాడు అనమాట ఉద్ధవ్. సరే అయితే నేను వెళ్తా, ఇంకేం ఆలోచించాడు. అదే ఎక్స్క్యూజ్ ఏం అడగడు అనమాట. పల్లెటూరుకి ఎందుకు వెళ్ళడం కానీ, వాళ్ళతో ఏం మాట్లాడడం కానీ, చదువులేని ఇందాక అన్నాడు కదా చదువులేని వాళ్ళు పల్లెటూరు వాళ్ళు, అవన్నీ ఏం ఆలోచించలేడు. ఇక్కడ ఏమన్నా ఆలోచిస్తుందంటే ఈసారి ఉద్ధవ్ అంటే భగవంతుడు నా జ్ఞానాన్ని గుర్తించిండు, సో నేను నా జ్ఞానాన్ని నేను ఇప్పుడు పరిచయం చేస్తాను అందరికీ అనే రకంగా అనుకొని ఓకే చెప్తాడు అనమాట మొత్తానికి. ఓకే చెప్పిన తర్వాత ఇప్పుడు బృందావన్కి బ్రజ్కి ఎప్పుడైతే బయలుదేరుతాడో అప్పుడు కృష్ణయ్య అంటాడు అనమాట ఉద్ధవ్ తోటి. ఉద్ధవ్ని పిలిచి అంటారు, ఇంకో ఇవి నా యొక్క వస్త్రాలు, నా మాలలు, ఆయన చెవులకు పెట్టుకునే కుండలాలు, ఆయన పీతాంబరం, ఆయన నెమలి పించం, ఇలా ఆయన యొక్క ప్రత్యేకమైన వస్తువులన్నిటినీ తను అన్ని ఒక మూటలా కట్టి ఉద్ధవ్కి ఇస్తాడనమాట. ఇచ్చి అంటాడు, ఇవన్నీ నా యొక్క వస్తువులు ఉద్ధవ్, ఇవి నువ్వు తీసుకెళ్ళు అని అంటాడు, నీతో పాటు తీసుకెళ్ళు అంటాడు. ఉద్ధవ్ అంటాడు, వీటి అవసరం ఏముంది నాకు, వీటి అవసరం అసలు నాకు ఏముందని లేకుండా నేను మాట్లాడిస్తాను. అప్పుడు భగవంతుడు అంటాడు, ఒకవేళ ఉద్ధవ్ వీటి నువ్వు తీసుకెళ్ళకపోతే కనీసం నీతో మాట్లాడడం కాదు కదా, నీ వైపు కూడా చూడరు గోపీస్ కానీ, యశోదమాత కానీ, నందమహారాజు కానీ నీ వైపు కూడా చూడరు. మాట్లాడడం దూరం వదిలేసాయి, ఇవి లేకపోతే కనీసం నీ వైపును కూడా చూడరు. ఇవి ఉంటే కనీసం వీటి వల్లనైనా నీ వైపు వాళ్ళు ఆకర్షితం అవుతారు, వాళ్ళు నీతో మాట్లాడడానికి అవకాశం ఉంది అని చెప్తాడు అనమాట. ఇక్కడికి ఉద్ధవ్ బయలుదేరడం మొదలవుతుంది. హరి బోల్ మాతాజీ. నేను ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను. ఉద్ధవ్ అక్కడికి ఎలా వెళ్ళిన తర్వాత ఆయన యొక్క అనుభవాలు మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో తీసుకుందాం.